ప్రభువునందు ప్రియులారా, బాగున్నారా? ప్రభువు అయిన యేసుక్రీస్తు నామంలో మీకు వందనములు, శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ప్రతిదినము మీ కొరకు ప్రార్థిస్తున్నాను. మీరును మా కొరకు, మా పరిచర్యల కొరకు తప్పక ప్రార్థన చేయగలరు. దేవుడు మిమ్మును, మీ కుటుంబములను దీవించి ఆశీర్వదించునుగాక. ప్రియ సోదరి సోదరులారా, ఈరోజు మన పాఠము యాకోబు పత్రిక 3వ అధ్యాయం. ఈ అధ్యాయంలోని ప్రాముఖ్యమైన సంగతులను గూర్చి విందాం. శ్రద్ధగా వినండి. ఈ అధ్యాయంలో మానవుని నాలుకను అదుపు చేయుటను గూర్చి ప్రస్తావిస్తూ క్రైస్తవ విశ్వాసి నాలుకను అదుపు చేసుకొనవలనని ఉదాహరణలతో హెచ్చరిస్తూ ఉన్నాడు. ఇందులో మొదటి వచనములో బోధకులు కాకుడి, బోధకులమైన మనము మరీ కఠినమైన తీర్పును పొందుదుమని హెచ్చరిస్తున్నాడు. ఎందుకనగా బోధకులు బోధించువారు మాత్రమే అయి జీవించువారు కాకపోతే కఠిన తీర్పు తప్పదు. బోధకులను వారు తాము బోధించిన వాటి ప్రకారము జీవించాలి. ఆది క్రైస్తవ సంఘములో బోధకులకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వబడింది. అబద్ధ బోధకులను గురించిన హెచ్చరికలు నూతన నిబంధనలో ఉన్నాయి. బోధించుట ప్రమాదకరమైన వృత్తి అని యాకోబు హెచ్చరిస్తున్నాడు. బోధించువారు సత్యమును బోధించాలి, బోధించిన దాని ప్రకారము జీవించాలి. లేకపోతే వినువారిని తనను తాను శిక్ష విధికి కారకులను గావించే ప్రమాదమున్నది. అనేక విషయములలో మనమందరము తప్పిపోవుచున్నామని యాకోబు సార్వత్రిక ప్రమాదాన్ని గూర్చి జ్ఞాపకం చేశాడు. మాట తప్పనివాడు, బోధించిన దాని ప్రకారము జీవించువాడు లోపము లేనివాడై ఉండును. కానీ అనేకులు తాము చెప్పిన మాట పైన నిలబడుట లేదని విచారము వ్యక్తపరుస్తున్నాడు. మాట తప్పనివాడు సర్వ శరీరమును స్వాధీనమందుంచుకొనగలడు. బోధించు దాని ప్రకారము జీవించని వారు పాపమునకు కారకులగుచున్నారు. ప్రియులారా, ఇప్పుడు యాకోబు అసలు విషయాన్ని ప్రస్తావిస్తున్నాడు. శరీరంలో నాలుక చిన్నదైనను అది శరీరాన్ని మొత్తము లోబరుచుకొనును. యాకోబు దీనిని రుజువు చేయుటకు 2 ఉదాహరణలు ప్రస్తావించాడు. ఒకటి, గుర్రములను లోబరుచుకొనుటకు వాడే కళ్ళెము. గుర్రపు రౌతు కళ్ళెమును చేతపట్టి తనకు అనుకూలముగా గుర్రము పరిగెత్తునట్లు చేయును. ఓడలు నడపడానికి కూడా చుక్కాని చాలా ప్రధానం. ఓడ చాలా పెద్దది, కానీ చుక్కాని చాలా చిన్నది అయినను ఓడను నియంత్రించుటలో ఎంతో ప్రధానం. అలాగే నాలుక చిన్న అవయవమైనను అది బహుగా అదిరిపడును. తన ఇష్టానుకూలంగా మాట్లాడును. అసలు మాట్లాడకుండా మౌనంగా ఉండటం మంచిదని యాకోబు ఉద్దేశం కాకపోవచ్చు గాని మాటలలో నాలుకపై నియంత్రణ ఉండాలని సూచించుచున్నాడు. నాలుకను గూర్చి యాకోబు మరిన్ని ఉదాహరణలతో వివరిస్తున్నాడు. నాలుక అగ్నితో పోల్చాడు. అగ్ని కొంచెమైనను అడవి మొత్తాన్ని తగలబెడుతుంది. అడవిలో చిన్న నిప్పురవ్వ రగిలితే దానిని ఆర్పడము మానవ శక్తికి మించినది. అలాగే నాలుక అగ్ని లాంటిదే. నాలుక మన అవయవములలో ఉంచబడిన పాప ప్రపంచమునకు సూచన. దాని మూలమున సర్వ శరీరమునకు మాలిన్యము కలుగును. ప్రకృతి చక్రములకు చిచ్చుపెట్టును, అనగా మానవ జీవిత గమనమునకు చిచ్చుపెట్టును. చిక్కులు కలిగిస్తుంది. అది నరకము చేత చిచ్చుపెట్టబడును. నాలుకతో చేసిన పాపము మాటల ద్వారా నరకపాత్రులను చేసే ప్రమాదమున్నది. నాలుక చేసిన పాపానికి సర్వ శరీరము నరకయాతనలు అనుభవించవలసి వస్తుంది. అయితే ప్రియులారా, నాలుకను సాధు చేయుట అసాధ్యం. మృగ, పక్షి, సర్ప, జలచరములన్నీ
నరుల చేత సాధు జంతువులుగా మార్చబడుచున్నవి. అది సాధ్యమే. సృష్టిలో జీవరాశులన్నిటినీ మానవుడు సాధుపరచుచున్నాడు, మంచివాటిగా మార్చగలుగుచున్నాడు. అరణ్య మృగములను, విషసర్పములను సైతము పెంపుడు జంతువులుగా అదుపు చేయగలుగుచున్నాడు. కానీ ఏ నరుడును నాలుకను సాధు చేయనేరడు అని చెప్పుచున్నాడు. నాలుక మరణకరమైన విషముతో నిండినది, అది నిరర్ఘలమైన దుష్టత్వమే అని, దానిని బాగుచేయుట ఎవరితరము కావటం లేదని తలంచుచున్నాడు. మానవుడు నాలుకను అదుపు చేయలేకపోతూనే ఉన్నాడు. అయితే విచారకరమైన విషయం, దీవించిన నాలుకతోనే శపించుట, ప్రార్థించిన నాలుకతోనే అబద్ధాలు చెప్పుట, నీతులు బోధించిన నాలుకని బూతులు తిట్టుటకు వాడటం దురదృష్టకరం. క్రైస్తవ విశ్వాసి నాలుక అలా రెండు వైపులు తిరగరాదని, దానిని దేవుని స్తుతించుటకు, నీతులు బోధించుటకు మాత్రమే ఉపయోగించవలెనని యాకోబు హెచ్చరించుచున్నాడు. ప్రియ సోదరి సోదరులారా, నీటి బుగ్గలో ఒక్క జలము నుండే తీపి నీరు, చేదు నీరు రాదు. అలాగే అంజూరపు చెట్టున ఒలివ పండ్లు కాయవు. ఉప్పు నీళ్లలో నుండి తీయని నీళ్లు ఊరవు. కనుక క్రైస్తవ విశ్వాసి జీవితంలో విశ్వాస క్రియలే ఉండాలి కానీ అవిశ్వాస సంబంధమైన క్రియలు ఉండరాదు. అయితే ప్రియులారా, ఈ అధ్యాయంలో ప్రాముఖ్యంగా బోధకులను హెచ్చరిస్తూ, తామే జ్ఞానులమని తలంచువారు దానిని తమ నిజ జీవితంలో ప్రత్యక్షపరచగలగాలి. జ్ఞాని అయిన వాడు సాత్వికము కలిగి ఉంటాడు, అతిశయపడడు, అమర్యాదగా నడుచుకొనడు, యోగ్య ప్రవర్తన కలిగి ఉండును, జ్ఞాన సంబంధమైన క్రియలు చేయును. ప్రియ సోదరి సోదరులారా, భూ సంబంధమైన జ్ఞానము గలవారు హృదయములలో సహింపనలవి గాని మత్సరము కలిగి ఉందురు, వివాదములకు కారకులగుదురు, అతిశయపడుచుందురు, సత్యమునకు విరోధముగా అబద్ధములు చెప్పుదురు. ఇటివారు దేవుని యొక్క శిక్షను అనుభవించక తప్పదని ఈ అధ్యాయంలో యాకోబు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. మరికొన్ని సంగతులు రేపటి పాఠంలో విందాం. ప్రార్థన. జీవము గల దేవా, మీకు స్తోత్రములు. ఈ మాటలు వింటున్న మా ప్రియ బిడ్డలను, వారి కుటుంబములను దీవించి ఆశీర్వదించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.